హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి 100 డేస్ ఛాలెంజ్లో డే 5 వ్లాగ్ అండి. ఇది వచ్చేసి సాటర్డే వీడియో. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లంతా నీట్గా చిమ్మేసుకొని, గడప ముందు నీట్గా చిమ్మేసుకొని, ఇల్లు అయితే ఇంకా నీట్గా మాప్ పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నానండి. ఇంకా బద్రిబాబుని అయితే ఉయ్యాల్లో అయితే పనుకోబెట్టేశాను. బద్రిబాబు ఉయ్యాల్లో వేస్తేనే చాలాసేపు అనుకుంటాడండి. బెడ్ పైన అయితే చాలాసేపు అనుకోవడం, అందుకని ఉయ్యాల్లో పనుకోబెట్టేశాను. ఇంకా నేను పూజకు కావాల్సిన అన్ని దీపాలన్నీ అయితే నీట్గా కడుక్కుంటున్నానండి. నీట్గా కడుక్కొని ఫోన్లో చెప్పింది ఒక పెద్ద ఆవిడ, దీపాలు అయితే డైలీ కడగాలంట అండి. ఇంకా ఒత్తులు అయితే ఒక్కోటి వేస్తుంటారు, ఒక్కోటి వేయకూడదంట. రెండు ఒత్తులు అయితే వేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. ఇంకా నేను వచ్చేసి పటాలు అయితే నీట్గా తుడిచేసుకొని పసుపు కుంకుమ అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీపాలు కూడా పసుపు కుంకుమ అయితే బొట్లు అన్నీ పెట్టేసుకున్నానండి. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ అయితే పెట్టించేసాను. బద్రిబాబు అయితే ఇంకా పనుకొని ఉన్నాడు. దేవునికి నైవేద్యంగా వచ్చేసి కట్టు పొంగలు అయితే చేశానండి. ఇంకా నేను వచ్చేసి గుమ్మానికి అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని, చాలామంది డౌట్ పడుతుంటారు పసుపు కుంకుమ ఇంట్లో నుంచి పెట్టాలా బయట నుంచి పెట్టాలని. నేనైతే ఇంట్లో కూర్చొని పెట్టేసుకుంటాను. ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇంకా వాషింగ్ మిషన్కి వచ్చేసి బట్టలు అయితే వేసాను. కానీ ఆరేసి వచ్చి పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ అయితే చేసేసుకొని బద్రిబాబు కూడా వేసేసిండు. ఇంకా బద్రిబాబు కూడా స్నానం చేయించేసి బద్రిబాబుని రెడీ చేయించేసాను. బద్రిబాబు చూడండి ఎలా పోజులు వేస్తున్నాడు. ఇంకా బద్రిబాబు రెడీ అయిన తర్వాత బద్రిబాబు కొన్ని పిక్స్ అయితే తీసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బరువులకు కానీ అయితే చేసి మ్యాన్కి అయితే పెట్టి ఇచ్చేసానండి. ఇంకా బద్రిబాబు కోసం అయితే దోశ అయితే వేయించి ఇచ్చేసాను. ఇంకా బద్రిబాబు కూడా దోశ తినేసిండు. ఇంకా నేను వచ్చేసి కట్టు పొంగల్ చేశాను కదండి, ఇంకా అదే తినేసానండి, నాకు సరిపోయింది. ఇంకా బద్రిబాబుకి వచ్చేసి హ్యాపీ బర్త్డే అద్దాలు ఉంటే అవి అయితే ఆడుతున్నాడు. చూడండి ఎంత క్యూట్గా పెట్టుకున్నాడు. ఇంకా నాతో కాసేపు ఆడుకున్నాడు. బయట క్లైమేట్ చల్లగా ఉంటే, ఇంకా బెంగళూరులో వచ్చేసి డైలీ వర్షాలు అయితే పడుతున్నాయండి. క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది. అది ఒక క్లిప్ తీసాను. ఇంకా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి రైస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బద్రిబాబు కోసం అయితే రసం అయితే పెడతాను, అది కూడా ఉడికిపోయింది. ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ అడిగిన పాత్రలు ఉంటే అవన్నీ అయితే నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ వండేటివన్నీ ఇంకా పాత్రలు అయితే అన్నీ క్లీన్ చేసుకుంటాను. పాత్రలు కడుగుతుంటే సింక్ నిండా నిండుతూనే ఉంటాయి కదండి. పాత్రలు కడగాలంటే పెద్ద టార్చరు. ఇంకా నేను వచ్చేసి అన్నీ నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా మా కోసం వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నానండి. క్యారెట్, బీన్స్, మిర్చి 2 తీసుకోండి. ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నాను. కొత్తిమీర ఉంటే తీసుకొని, లేదంటే లేదా కర్రీ లీవ్స్. ఇంకా నేను వచ్చేసి మాకైతే రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ రైస్ ఆ రోజు బాగా కుదిరిందండి ఫ్రైడ్ రైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపెట్టుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటుండండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. మిర్చి కూడా వేసుకొని తొందరగా మక్కలాంటి సాల్ట్ వేసుకోండి. ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలండి. ఇంకా నేను వచ్చేసి రైస్ అయితే వండేసాను. బద్రిబాబు కోసం రసం కూడా వండేసాను. ఇంకా రుచికి సరిపడ కారం, ధనియాల పొడి, పసుపు అయితే వేసుకొని మంచిగా కలిపెట్టేసుకున్నానండి. గరం మసాలా కూడా వేసుకోండి, కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి. ఇంకా మనం వచ్చేసి ముందుగానే ఉడికించి పెట్టుకుని అయితే రైస్ అయితే వేసేసుకోండి. రైస్ అయితే వేసేసుకొని మంచిగా కలిపెట్టుకుని దాంట్లోనే కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఆ రోజు టేస్టీగా భలే కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకొచ్చేసి ఒక టిప్ అయితే చెప్తా వినండి. రైస్ వచ్చేసి మనము ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిన తర్వాత మనము కలుపుకునేటప్పుడు ముద్ద కాకుండా ఉంటుంది. అప్పటికప్పుడు వేడి రైస్ అయితే వేసి కలుపుకున్నాక కొంచెం మెత్తగా అయితే అవుతుందండి ఫ్రైడ్ రైస్లకి. ఎప్పుడైనా ఏదో ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. నేనైతే ఎప్పుడైనా ఇలా చేస్తానే. ఇంకా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్కి బద్రిబాబుకి అయితే పెట్టించేసాను. ఇంకా బద్రిబాబు కూడా రసమన్నం అయితే తినేసి పడుకుని పోయాడు. ఇంకా బద్రిబాబు పడుకున్నప్పుడే నేను వచ్చేసి వీడియోలు అయితే ఎడిట్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలు కూడా తెచ్చి అన్నీ మడతలు పెట్టి ఎక్కడెక్కడక్కడ సర్దేశానండి. ఇంకా సోఫా కవర్స్ కూడా నీట్గా సర్దేశాను సోఫాలకు వేసి. ఇంకా బద్రిబాబు లేచిండు. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళామండి. ఇంకా గుడికి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ రోజు అయితే దర్శనం అయితే బాగా అయింది. ఇంకా ఆంజనేయ స్వామికి అయితే ఒక ఫోటో కూడా తీయలేకపోయాను, ఫుల్ రష్గా ఉన్నారు. టెంపుల్ ముందర అయితే చెరువు ఉందండి, చాలా పీస్ఫుల్గా బాగుంటుంది ఇక్కడికి వస్తే. ఇంకా చాలామంది అయితే సాటర్డే, సండే అయితే చాలామంది వస్తూనే ఉంటారు, వీకెండ్ కదా.
ఇంకా బద్రిబాబు అయితే గుడిలో చుట్టుకారం తిరుగుతూనే ఉన్నాడండి. ఇంకొచ్చేసి దగ్గరలోనే పార్క్ ఉంటే బద్రిబాబుని కూడా పార్క్ అయితే తీసుకుపోయాము. బద్రిబాబు అయితే కాసేపు పడుకున్నాడు. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి నైట్ డిన్నర్లోకి వచ్చేసి దోశ అయితే వేసాను. ఇంకా బొమ్మాయి చట్నీ అయితే చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి. ఇంకా బద్రిబాబు నేను కూడా తినేసాము. ఆఫ్టర్నూన్ చేసిన రైస్ ఉంటే నేను కూడా పెట్టుకుని తినేసాను. ఇంకా మార్నింగ్ అడిగిన టైంలో అవి పాత్రలు ఉంటే అవన్నీ అక్కడక్కడ సర్దేశానండి. ఇంకా టైర్స్ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి అన్నీ ఎత్తి పెట్టేసిండు. ఇంకా నేను వచ్చేసి పాత్రలన్నీ మళ్ళీ పడినటువన్నీ కడిగేసానండి. అంతేనండి డే 5 లాగు. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ బాయ్.